హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. రుచిగా చాలా టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్ పిల్లలకి, అలాగే మనకి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు మనం ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు ఒక అరకిలో చికెన్కి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తగినంత ఉంటేనే బాగుంటుంది. అలాగే దీంట్లో మీరు మీడియం సైజు ఉల్లిగడ్డలు 4, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేస్తే మనకి పచ్చివాసన అంతా పోతుందన్నమాట. అలాగే దీంట్లో మీరు పసుపు కూడా ఒక చిటికెడు వేసుకోండి, చిన్న స్పూన్తో వేసుకోండి. ఈ పసుపు ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మారుతుంది. అలాగే మీరు ఒక 3 టమాటాలని మిక్సీలో వేసుకొని ఇది కూడా మనం గ్రేవీ దీంట్లో వేసుకోవాలి. టమాటాలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టి వేస్తే ఏంటంటే మనకి మంచి గ్రేవీ వస్తుందండి. అలాగే దీంట్లో ఉప్పు కూడా మీరు తగినంత రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు ఉప్పు. ఇప్పుడు మీరు చికెన్ని శుభ్రంగా ఒక 4-5 సార్లు కడగండి. కడిగిన తర్వాత ఈ చికెన్ని దీంట్లో వేసుకోండి. ఇది నేను అరకిలో చికెన్కి తీసుకున్న క్వాంటిటీ అన్నమాట. కేజీ చికెన్కి అయితే మరికొన్ని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే టమాటాలు కూడా ఒక 2 ఎక్కువగా వేసుకోవచ్చు. కారం కూడా 2 స్పూన్లు వేసుకోండి. ఎక్కువ ఘాటు ఉంటే 1.5 స్పూను. ఇప్పుడు మీరు దీంట్లో ఉప్పు, కారం, నూనె సరిపడా ఉంటేనే రుచి బాగుంటుంది చికెన్కి. దీంట్లో ఏమాత్రం వాటర్ వేయకుండా ఇలాగే ఉడికించుకోండి. ముక్కలకు అన్నిటికీ కూడా ఉప్పు, కారం బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు మీరు మనకి చికెన్లో ఉండే వాటర్ అలాగే ఈ టమాటాలో ఉండే గ్రేవీ అంతా కూడా మనకి సరిపోతుంది. ఒక పావు గంట సేపు ఇలాగే ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మీరు ధనియాలు కొంచెం ఉప్పు కూడా మరికొంత చూసి వేసుకోండి. ఇప్పుడు నేను జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసాను. ఇది వేయించకుండానే వేసాను అన్నమాట. మీరు దీంట్లో ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేసుకోండి. ధనియాలు, జీలకర్ర పౌడరు మిక్సీ పట్టుకొని వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడరు ఒక టీ స్పూన్ వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీ. అలాగే మీరు దీంట్లో చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి ఈ చికెన్ ఇలా తయారు చేసి మీరు రెడీ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ చికెన్ ఫ్రై మనకి కొంచెం దగ్గరగా చేసాం కాబట్టి రుచి బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.